అంగన్వాడీ సెంటర్లో ఉడికించిన కుళ్ళిన గుడ్లు తిని పిల్లలు అస్వస్థతకు గురైన ఘటన సిద్దిపేట జిల్లా రాజక్క గ్రామంలో చోటు చేసుకుంది. అంగన్వాడీ కేంద్రంలో గుడ్లు తిన్న వెంటనే చిన్నారులు వాంతులు కావడంతో అస్వస్థతకు గురయ్యారు. చిన్నారులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పాడైన గుడ్లు తినడమే అస్వస్థతకు కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. అంగన్వాడీ టీచర్ ఆయమ్మ పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, పద్ధతి మార్చుకోమని టీచర్ను హెచ్చరించానన్నారు గ్రామ సర్పంచ్. వీరిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ తల్లిదండ్రులను ఐసీడీఎస్ అధికారులను కోరారు. మా కొడుకుని వీడికి తోలిస్తున్నా, అంగన్వాడీ తోలిస్తున్నామని వీడు ఈడ పెట్టేది మేము చూస్తామా చూడము. ఆ ఇంటికి వచ్చినాక కట్టు నొత్తుంది అంటుండు, ఒకసారి వాంతి చేసుకుంటుండు. పొద్దున తోలేసిపోయినా వచ్చే వరకు టమాటా కొత్తుంది. అన్ని పురుగులే ఉన్నాయి అన్న, మొత్తం పురుగులు ఉన్నాయి, అన్ని వాడిపోయినాయి. వాడిపోతే అవి పక్కకు వారబోసి పప్పులో ఏదైనా ఉంటే లేకుంటే వట్టిన పప్పు అయినా సరే కానీ అవి ఏకని చెప్పి సరే అన్న. మరి పిల్లలు ఇద్దరు ముగ్గురు వచ్చాక కూర్చున్నా. వచ్చినాక పోయినా వచ్చే వరకు ఈడు మొత్తం వాంతి వేసుకుంటుంది. వాంతి వేసుకొని ఏమైందంటే వాంతి వేసుకుంటూ గుడ్డు తినగానే వాంతి వేసుకున్నానంటే చూసే వరకు అమ్మ కడుపులో నొత్తుంది, వాంతి వేసుకున్నాను వాడు చెప్తుంది. నెల నేను నా 6 మండలాలు ప్రతి రోజు నేను తిరుగుతూనే ఉంటా. మంగళవారం మిగతా వారాలు వారానికి 2 సార్లు ఆఫీసులు ఉంటాము. సూపర్వైజర్స్ కూడా అందరూ తిరగడం జరుగుతుంది. ఇక్కడ ఈ అంగన్వాడీ టీచర్ మీద ఎక్కడ ఎవరి మీద ఏ టీచర్ మీద ఆరోపణలు వస్తే నేను మెమోలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా పలానా వాళ్ళు నా నోటీస్కి ఇంతవరకు మీరు ఇచ్చినా గానీ పలానా టీచర్ని సపోర్ట్ చేస్తున్నా విషయం ఎక్కడ రాలేదు. ఈ సెంటర్ గురికి సంబంధించి కూడా నేను ఇక్కడికి రానప్పుడు 1 ఇయర్ క్రితము 2 సార్లు మెమోలు ఇవ్వడం జరిగింది. ఓరలో ఒకసారి చెప్పినట్టున్నారు గత ఇన్ఛార్జి సిడిపో. నా దృష్టికి నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఆ షోక ఇంతకుముందు ఇచ్చినటువంటి మెమోలు ఇప్పుడు ఇస్తున్నటువంటి మెమోలు మేము జతపరిచి తప్పకుండా